తర్వాత నెక్స్ట్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ పాలినామియల్ f of x is equal to is a straight line which intersect x axis at exactly one point namely. సో ఇక్కడ మనకు ఒకటి తెలవాల్సింది ఏంటిదంటే జీరోస్ తెలవాలి. ఏ లీనియర్ పాలినామియల్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ax ఈజ్ ఈక్వల్ టు మైనస్ b, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a అంటే 0 మైనస్ b బై a కామా 0 అనేది ఇక్కడ. సో పాయింట్ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇదే మనకు ఇదేంటి లీనియర్ పాలినామియల్ కాబట్టి 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ఈజ్ ఈక్వల్ టు 5, x ఈజ్ ఈక్వల్ టు 5/2. సో 5/2 కామా 0, 5/2 కామా 0 అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు? వాట్ ఈస్ ద ఆన్సర్? 5/2 కామా 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 cubic polynomial. The perimeter of triangle ABC, the perimeter of a triangle ABC 6 centimeters, 5 centimeters, next వచ్చేసి ఏంటి 4 centimeters. సో వాట్ ఈస్ ద ఆన్సర్? పెరిమీటర్ ఫార్ములా ఏంటి నాన్న చెప్పండి. సో ఇక్కడ చూడండి ఒకసారి ఫిగర్ గీద్దాము. The perimeter of a triangle ABC. So perimeter formula ఏంటి నాన్న? a plus b plus c. ఇక్కడ abc sides అనుకుందాము. వాట్ ఈస్ ద అంటే సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఇవి మూడింటిని యాడ్ చేయండి. 6 + 5 + 4 ఏమవుతుంది? 15 centimeters ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇఫ్ 1 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, ఓకేనా, x స్క్వేర్ ప్లస్ kx దెన్ వాల్యూ ఆఫ్ kf. ఇందాక మనం ఇట్లాంటి ప్రాబ్లం ఒకటి చేసినాము. అంటే అక్కడ డిగ్రీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అనుకొని బీటా ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాం. ఇక్కడ ఆల్ఫా ఈజ్ 1 ఆఫ్ ద పాలినామియల్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా అనే అనుకోండి, ఎందుకంటే తెలియదు కదా, ఒకటే 0 ఇచ్చిండు. సో దెన్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు. సో దెన్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు కాబట్టి మనం రెండు రకాల ఫార్ములాస్ మనం ఇక్కడ రాసుకోవాలి. సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో ఇక్కడ x స్క్వేర్ ప్లస్ kx మైనస్ 5ని ax స్క్వేర్ ప్లస్ స్టాండర్డ్ ఫామ్ తోటి కంపేర్ చేద్దాం. సో కంపేర్ చేసినప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు k, c ఈజ్ ఈక్వల్ టు -5. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద జీరోస్? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a కదా. సో -b/ అంటే -k/1 దట్ ఈక్వల్స్ టు -k. సో ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఫార్ములా ఏంటిది? కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు c/a. c అంటే ఎంత? -5/1 -5. ఓకేనా, ఇవి మనకు తెలుసు. కానీ ఇక్కడ మనకు ఆల్ఫా ఇంటూ బీటా అన్నప్పుడు ఇక్కడ మనకు బీటా కనుక్కోవాలి. ఫస్ట్ బీటా కనుక్కోవాలి అంటే సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు మనకు? 1 ఒకటి ఇచ్చింది కాబట్టి 1 ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు -5, బీటా ఈజ్ ఈక్వల్ టు -5/1 అంటే -5 అవుతుంది. బీటా ఈజ్ ఈక్వల్ టు -5. సో ఈ బీటాను మనం ఎందులో తీసుకోవాలి? ఇందాక మనం చెప్పినాం కదా ఏంటిది? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -k/1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -k. ఆల్ఫా అంటే ఎంత? 1. బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇందాక ఎంత వచ్చింది? -5 కదా. -5 ఈజ్ ఈక్వల్ టు -k. సో -5 + 1 ఎంత అవుతుంది? -4 ఈజ్ ఈక్వల్ టు -k. మైనస్ విల్ గెట్ క్యాన్సల్. k ఈజ్ ఈక్వల్ టు 4 రైట్ ఆన్సర్. k ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక 0 ఇచ్చిండు, ఇంకో 0 ఇవ్వలేదు, ఆ ఇవ్వని దాన్ని బీటా అనుకున్నాం. మరి ఇక్కడ దట్టు k వాల్యూ కనుక్కోమన్నాడు. ఇది డిఫరెంట్ ప్రాబ్లం. k కనుక్కోమన్నాడు. అప్పుడు మనం ఏం చేసినాం? ఆల్ఫా ప్లస్ బీటా తోటి, ఆల్ఫా ఇంటూ బీటా తోటి ఒక బీటాను కనుక్కొని మళ్ళీ తర్వాత ఆల్ఫా ప్లస్ బీటాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు k వాల్యూ వచ్చింది. ఓకేనా. సో ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ సే సింపుల్ క్వశ్చన్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా. తర్వాత వచ్చేసి ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? లెంత్ ఇంటూ బ్రెడ్త్. దిస్ ఈజ్ ద రెక్టాంగిల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో ఇది లెంత్, ఇది బ్రెడ్త్. లెంత్ ఏరియా అంటే ఆక్యుపైడ్ ప్లేస్, ఈ మధ్యలో ఉండేదాన్ని మనం ఏరియా అంటాం కదా. సో ఇది ఫార్ములా ఎట్లా కనుక్కోవచ్చు? ఆ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ద నంబర్ ఆఫ్ జీరోస్ లయింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ x ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు
ఏమిచ్చిండు x ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే రైట్, x ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఫర్ ద పాలినామియల్ షోన్ ఇన్ ద W షేప్డ్ ప్రాసెస్ -3, 1, సో ఇక్కడ మనకు గ్రాఫ్ ఇవ్వలేదు, నేను గీస్తున్నాను ఒకసారి చూడండి. సో ఇక్కడ -3 దగ్గర టచ్ అవుతుంది, ఇది -3 అనుకోండి, -1 తర్వాత 1 ఇది 3. సో ఎన్ని జీరోస్ ఉంటాయి అని అడుగుతున్నాను. దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి మరి? ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ హారిజంటల్ లైన్ ఎక్స్, ఇది వై యాక్సిస్ కదా. ఈ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని ప్లేస్లలో ఇంటర్సెక్ట్ అయిందో అన్ని జీరోస్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, దీని మీద వై వాల్యూ 0 ఉంటుంది కదా, వై కోఆర్డినేట్, కాబట్టి 4 జీరోస్ ఉంటాయి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పాలినామియల్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పాలినామియల్ డెఫినేషన్ వచ్చిన వాళ్ళు ఇది మనకు ఈజీగా చెప్పగలుగుతారు. ఇక్కడ మనకు ఈ ఎక్స్పోనెంట్స్ అన్నీ హోల్ నెంబర్సే అయి ఉండాలి, నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు, అదొక కండిషన్. 4 ఇది పాలినామియల్, ఇది పాలినామియల్. సో ఇది 1 ఉంది కాబట్టి ఇది పాలినామియల్. ఇక్కడ చూడండి, ఇక్కడ -3 ఉంది కాబట్టి నాట్ పాలినామియల్. అంటే ఎక్స్పోనెంట్స్ అనేటివి మనకి ఏ విధంగా ఉండాలి? హోల్ నెంబర్స్ అయి ఉండాలి. ఈ కోఎఫిషియెంట్స్ ఏవైనా ఉండని, మన కోఎఫిషియెంట్స్ అనేది రియల్ నెంబర్స్. ఓకేనా, ఏబిసిడి అనే కోఎఫిషియెంట్స్ రియల్ నెంబర్స్ అయి ఉండాలి, కానీ బట్ ఎక్స్పోనెంట్స్ మాత్రం హోల్ నెంబర్స్ అయి ఉండాలి. సో ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంది? సెకండ్. నాట్ అన్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఉంటుందని ఏమంటున్నాము? క్వాడ్రటిక్ పాలినామియల్. ఇఫ్ బోత్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ పాలినామియల్ ax² + bx + c ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఇన్ సైన్, దెన్ b ఈజ్. ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగిండు? ఇఫ్ బోత్ ద జీరోస్. సో ఇక్కడ వాట్ ఈస్ ద రెండు కూడా మనకు అన్నాడు. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయండి, వినండి. సో ఇక్కడ పాలినామియల్ ఏమి ఇచ్చిండు? p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax² + bx + c అనుకోండి. సో మనకు గివెన్ ఏమి ఇచ్చిండు? బోత్ ద జీరోస్ క్వాడ్రటిక్ ఆర్ ఈక్వల్ అన్నాడు, బట్ అండ్ ఆపోజిట్ ఇన్ సైన్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, బీటా ఈజ్ ఈక్వల్ టు కూడా ఆల్ఫానే, కానీ సింబల్ చేంజ్ -ఆల్ఫా. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది? దెన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ -ఆల్ఫా అంటే -b/a కదా, -b/a అంటే దట్ ఈక్వల్స్ టు జీరోనే. వాట్ ఈస్ ద ఫార్ములా? -b/a కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు 0 వస్తుంది ఇక్కడ. సో 0 ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇప్పుడు నెక్స్ట్ ఏ ఇటు వస్తే ఏమవుతుందని a × 0 అంటే -b ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటిది ఇక్కడ? దెన్ b ఈజ్ అని అడిగిండు. సో b ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు? b ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. అర్థమైందా క్వశ్చన్? ఇక్కడ రెండిటికి బోత్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్, ఈ రెండిటికి జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉంటాయి కదా, దిస్ ఈజ్ అ క్వాడ్రటిక్ పాలినామియల్. ఈ 2 జీరోస్లో ఈక్వల్ అయినట, ఈక్వల్ కానీ బట్ అండ్ ఆపోజిట్ సైన్. ఆల్ఫా ఉంటుంది కానీ ఇక్కడ -ఆల్ఫా అనుకోండి, ఆల్ఫా తీసుకోండి, మీ ఇష్టం, ఏ బి అనేదని అనుకోవచ్చు. జీరోస్ అన్నప్పుడు ఆల్ఫా బీటా అనుకుంటాం కాబట్టి అవి తీసుకుంటున్నాం. ఒకటి ఆల్ఫానే, ఇంకోటి కూడా ఆల్ఫానే, కానీ సైన్ చేంజ్, ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగిటివ్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a ఫార్ములా తెలుసు కదా మనకు. సో దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆల్ఫా ప్లస్ -ఆల్ఫా ఏమవుతుంది? 0 అవుతుంది ఇక్కడ. సో 0 అవుతుంది. తర్వాత ఏ ఇటు వస్తే a × 0 0. సో b ఈజ్ ఈక్వల్ టు 0 ఆన్సర్. దీన్ని గుర్తుపెట్టండి ఒకసారి. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్? సో ఇక్కడ నాట్ పాలినామియల్ ఏది గుర్తుపడతారా? సో దిస్ ఈజ్ ఏ పాలినామియల్. x³ ఉంది, x² ఉంది, x ఉంది, సో ఇది ఉంది. ఓకే, ఇది కూడా పాలినామియల్, ఇది కూడా x ఉంది, హోల్ నెంబర్స్ ఉన్నాయి. ఇవి ఏమైనా ఉండొచ్చు, రియల్ నెంబర్స్ మనకి, ఇది అన్నీ కూడా పాలినామియల్సే. కానీ ఇది ఒక్కటి చూడండి, x³ ఓకే, x ఓకే, కానీ 3/x² ఇది. సో డినామినేటర్లో ఉంటే దాన్ని తెచ్చుకుంటే ఏమైతే 3x⁻²అవుతుంది. కాబట్టి 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఇది నాట్ పాలినామియల్, గుర్తుపెట్టుకోండి. నాట్ అన్నాడు కదా, నాట్ పాలినామియల్ అంటే ఇది ఎందుకు అయింది అనేది రీజన్ తెలుసు కదా. ఇక్కడ పవర్ వేరియబుల్స్కు ఇక్కడ ఏమైతే 3x⁻² అవుతుంది పైకి తెచ్చుకుంటే. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ పర్ఫెక్ట్గా ఐడియా ఉండాలి. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్షన్ ఉంటాయి కాబట్టి మీకు ఒక్క బేసిక్ ఇంకో దాంట్లో ఉపయోగపడుతుంది. ద డిగ్రీ ఆఫ్ ఎనీ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? 3. లీనియర్ అన్నప్పుడేమో 1, క్వాడ్రటిక్ అన్నప్పుడేమో 2, క్యూబిక్ అన్నప్పుడు 3, బైక్వాడ్రటిక్ అన్నప్పుడు 4. గుర్తుపెట్టుకోండి.
the sum and the product of the zeros of the polynomial x square minus 3. సో మనకి ఫార్ములా తెలిస్తేనే మనం చేయగలుగుతాం. సో వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇది పాలినామియల్. మరి సమ్ ఆఫ్ ద జీరో కంపేర్ చేసుకుందాం. ఏఎక్స్ స్క్వేర్ ఫస్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇవ్వగానే కంపేర్ చేసుకొని కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతనైనా ఇక్కడ ఏం లేదంటే 1, బి ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ టర్మే లేదు, ఎక్స్ టర్మే లేదు కాబట్టి 0, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత -3 కాన్స్టాంట్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏం అడిగిండు, సమ్ అడిగిండు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది -b/a. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద జీరో c/a. -b/a అంటే 0/a కదా, 0/a అంటే 0, c/a అంటే ఎంత -3/1 అంటే -3. అంటే ఆన్సర్ ఏంటిది 0, -3. ఇక్కడ ఎక్కడుంది చూడండి, 0, -3 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇవ్వగానే దానికి సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కనుక్కోమంటాడు ఒక్కొక్క క్వశ్చన్లో. తర్వాత సమ్ అండ్ ప్రోడక్ట్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఇది. ఎప్పుడు పాలినామియల్ ఇచ్చినా కూడా కంపేర్ చేసుకోవాలి, వీటి కోఎఫిషియంట్స్ రాసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు జీరోస్ వస్తాయి. ఓకేనా. If the zeros of a quadratic polynomial are equal in magnitude but opposite in sign. సో ఇక్కడికి మనం క్లాస్ క్లోజ్